వాసుదేవ సర్వజ్ఞుడు, నీకు చెప్పునదేమున్నది? ఆలును బిడ్డలేడ్వ రూపులాలములో కడతేర ఎల్ల చుట్టాలును రూపుమాయ అకట ఇలా దక్కునే దక్కనిత్తురే చాలును రాజ్యభాగము ప్రజల్ సుఖించిన నాకు చాలు నే చాలక కాదు చూవే తినజాలను నెత్తురుకోడు మాధవా యుధిష్ఠిరా ఎంత పేలవముగా బలికితివి. రాజ్యము వీరభోజ్యము, రాజులకు రక్తాన్నము కాక భిక్షాన్నము యోగ్యమగునా? కాదు ముకుంద, కురుపతి పేరోలగమన మా పెద్ద తండ్రితో భీష్మ ద్రోణ విదురాదులు వినుచుండ దేవదేవుడవు ధర్మస్వరూపుడవైన నీవు చెప్పిన సంధి పొసగునేమోయని. ఇంతకు సంధి ఏమని? 5 సోదరులకు 5 ఇచ్చిన చాలునని. అన్నా ఆపన్న శరణ్య, నాడు నిండు సభలో కౌరవులు నాపై జరిపిన అత్యాచారానికి, నా హృదయంలో మండే అవమానానికి ముడివేయిన నా కురులే సాక్షి. ఏనాటికైనా చేసిన శపథాలను చెల్లించే మగసిరి గలవారు నా మగలని నమ్మి బ్రతుకుతున్నాను. ఇలా 5 అడుక్కుంటారని ఊహించలేదు. ద్రౌపది వీరపత్ని కాదనిపించుకోవటం కంటే పుట్టింటికి పోయి నా తమ్ముడు దుష్టద్యుముని చేనైనా నా భంగపాటుకు పగ తీర్చుకుని వీర సోదరుని అనిపించుకుంటాను. ఈ మగలైదుగురు మగటిమి దిగద్రావిన బాచాసూరులు. ద్రౌపది, అవును, నీవన్నది నిజమే. ఒక దుర్మార్గుడు కొప్పు పట్టుకొని సర్వోగీపతులు చూడ గొంకక నీ కట్టిన పుట్ట మార్య సఫలాగంజూడనే దాని కూరకయున్నట్టి కతంబ అస్మద సమర్థత్వంబు అక్రూవగా సరి ఇంకేటికి మమ్ము దూరెదవు వాచాసూరులి పాండవు. భవితవ్యత బలవతి, కానున్నది కాకమానదు. శాంతి. ఇప్పుడేమి, చిరకాలము నుండి శాంతించుతూనే ఇంటిమి. కృష్ణ బావా, దుర్యోధను నొప్పించి సంధి గావింపు. ఏమి ఏమి సంధియా? ఏమి ఈ విడ్డూరము? భీమసేనుడు అనవలసిన మాటలేనా ఇవి? నిదురవోతుంటివో లేక బెదరి పలుకుచుంటివో కాక తొల్లింటి భీమసేనుదవే కావో అవ్వా ఎన్నడీ చెవులు వినని కనులు చూడని శాంతంబుగానవచ్చే నిదురవోతుంటివో కురుపతి పెందొడల్ విరుగగొట్టెద రొమ్ము పగిల్చి వెచ్చనెత్తురు కడుపారగ్రోలి అని దున్మెద దుస్తుని దుస్ససేను భీకర గద చేతనంచును ప్రగల్భములాడితివి అల్ల కొల్వులో మరల ఇదేల ఈ పిరికి మానిసి పల్కులు మృష్ట భోజన నిదురవోచుంటివో లేక బెదరి పలుకుచుంటివో కాక నీవు తొల్లింటి భీమసేనుడవే కావో. ఓయి వెన్న దొంగ, నేను పవరమునకే బెదరితును, అన్నగారి ఆజ్ఞకే బద్ధుడనైతును, పక్షుల కాపరివి, నీకెట్టు తెలియదు. బావా భీమసేన, అంతలోనే అంత కినుక దేనికయ్యా? అలుకే నీకు అలంకారమని, పైగా మేనత్త కొడుకువని ఏదో ముచ్చటపడి మేలమాడి తిని. సరి సరి, సంధి పొసగకున్నచో నీవు చెప్పునదేమి? నేను చెప్పునదేమియా? సంధి పొసగకున్నా ఆలములోన నీ సుతులనందర ఒక్కగదా భుజంగికిన్ పాలొలరించి వచ్చిన
నన్ను పాలురు చూడగదిచ్చువాడనే నూలులు తిండికి బ్రతికి ఉండిన మీకు దాసి వంచు పాంచాలిని నవ్వినట్టి దొరసానికి భానుమతి వధూటికి ఫళ ఫళ ఇది భీమసేనుడు అనవలసిన మాట. పార్థ, మరి నీవిచ్చు సందేశమేమి? జగన్నాయక, మా పాలు మాకిమ్మను లేదేని? పాలడు గంగ కౌరవుల పాలికి బోవ అతండు లోభియై పాలది ఎదదోనిన పాలు తెరంగెరిగింపు భీమభూపాలుని పాలు తాను తన పాలిటి రాజ్యము అన్నపాలు భూపాల కుమార వర్గమొక పాలది మా అభిమన్యు పాలు నా పాలు సమస్త సైన్యమని పల్కుము పంకజనాభా అచ్చటం తథాస్తు, అటులనే జరుగునుగాక. నకుల సహదేవులారా, మీ సందేశములు? అన్నలు చెప్పిన దానికి మించి మేము చెప్పినదేమున్నది? అన్నా దీన శరణ్య, ఈ ఆడుకు ఈ కొంచెం ఆలకింపు. 12 సంవత్సరంబులు ప్రవాసమును 1 ఏడు అజ్ఞాతవాసమును భరించి తిని ఇన్ని ఇడుముల కోర్చి బ్రతికున్నందుకు ఫలముగా ఆ కౌరవుల చావు వినుట తప్ప తక్కిన కలిమిలేముల కాసించి కాదు. సోదరి ద్రౌపది, నీ మనోగతం అవగతమైనది. దుష్ట సంహారము జరిగియే తీరు. యమ మహిష ఘంటికానాదము వినగోరు కౌరవులకు నా శాంతి వచనములు రుచించునా? అయినను పోయి రావలయు హస్తినకు అచ్చట సంధి మాట ఎట్లయినను శత్రురాజుల బల సంపద చూడవచ్చు నీ మానసమందు గల్గు అనుమానము తీర్పగవచ్చు తత్సమాధానము మీ విధానమును తాతయు ఒజ్జయు విందురెల్లరు అయినను పోయిరా వలయు హస్తినకు.